డీటెయిల్స్ చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ పై విచారణను అధికారులు ముమ్మరం చేశారు. వర్షాకాలంలో చేయాల్సిన పనులపై జస్టిస్ ఘోష్ కమిషన్ దృష్టి సారించింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు చర్యలకు సిద్ధమైంది. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను పిలిపించి అవసరమైన సమాచారాన్ని సేకరించింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని వెంకటేశ్వర్లను కమిషన్ ఆదేశించింది. ఈఎన్సీ జనరల్ గా పనిచేసిన మురళీధర్ను పిలిచింది. తదుపరి పర్యటనలో మరికొంతమందిని విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురికి సమన్లను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జారీ చేసింది. అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తీసుకోనుంది. ఎల్ఎన్టీ ప్రతినిధులతో ఈఎన్సీలు, నీటిపారుదల అధికారులు చర్చించారు. ఎన్డీఎస్ఏ కమిటీ సూచనలు, వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ తదుపరి చర్యలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఆమోదం అనంతరం ఈ పనులకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ విచారణను అధికారులు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వర్షాకాలంలో చేయాల్సిన పనులపై కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మేడిగడ్డ ప్రాజెక్టు పై సంబంధించి విచారణ అధికారులు అయితే ముమ్మరం చేశారు. వర్షాకాలంలో చేయాల్సినటువంటి పనులు ఏ విధమైనటువంటి పనులు చేపట్టాలనేటువంటి అంశం పైన కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించినటువంటి సూచనల మేరకు అటు చర్యలు చేపట్టేందుకోసం కూడా కమిటీ సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను పిలిచి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో కూడా కమిషన్ సభ్యులు పడ్డారు. దానికి సంబంధించి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే కమిషన్ వెంకటేశ్వర్లను ఆదేశించింది. దాని మేరకు సమాచారాన్ని సేకరించిన తర్వాత దానికి అనుకూలమైనటువంటి కార్యాచరణ రూపకల్పన చేసుకునేందుకు వాళ్ళు సూచనలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీనితో పాటుగా ఈఎన్సీ జనరల్ గా పనిచేసినటువంటి మురళీధరన్ కూడా పిలిచి తర్వాత చేపట్టాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విచారణ కూడా చేసినట్లుగా తెలుస్తా ఉంది. తదుపరి పర్యటనలో మరికొంత మందిని కూడా విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా అటు ఇంజనీరింగ్ అధికారులతో పాటుగా అటు కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చించినటువంటి ఆ బృందం ఇప్పుడు తదుపరి పర్యటనలో కూడా మరికొంత మందిని విచారించి చేపట్టాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురికి సమాన్లు కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జారీ చేసింది. అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీ కూడా మధ్యంతర నివేదిక తీసుకొని ఎల్ఎంటీ సంస్థ నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా నీటిపారుదల శాఖ అధికారులతో కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత ఎన్డీఎస్ఏ కమిటీ సూచనలు, వాటి అమలుకు తీసుకోవాల్సినటువంటి చర్యల పైన కూడా ఆరా తీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఆమోదం కూడా ఈ దీనికి సంబంధించి తెలిపి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రాజెక్టు వద్ద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మరొక వైపు వరదలు వస్తే ఆ ప్రాజెక్టు వద్ద ఎలాంటి చర్యలు చేపట్టాలి, నీటిని నిల్వ చేసుకునేందుకోసం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, నీటిని ఎత్తిపోసేందుకోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా కమిటీ తగిన సూచనలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ సతీష్.